ప్రైజ్ లార్డ్. దేవుడు మనుషులతో మాట్లాడే పద్ధతులు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి రోజు మనం తెలుసుకుందాం. అదేంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథములు 1వ అధ్యాయంలో దేవుడు సొలొమోనుకు మరి స్వప్నమందు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడిన విధానాన్ని మనం అక్కడ గమనిస్తాం. అంటే దేవుడు కళ ద్వారా మాట్లాడతాడు అని అర్థమవుతా ఉన్నది. పాత నిబంధన భక్తులైనటువంటి యాకోబుతోని, అలాగే యోసేపుతోను, అలాగే బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరుతోను దేవుడు కళ ద్వారా మాట్లాడిన విధానాలు మనం గమనిస్తాం. భవిష్యత్తు గురించినటువంటి సమాచారం, విషయాలు దేవుడు వాళ్ళకు తెలియజేశాడు. కాబట్టి దేవుడు పక్షపాతం లేనివాడు. ఎవరితోనైనా దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మనం పడుకునే ముందు ప్రభువా నీ చిత్తమైతే నాతో మాట్లాడు అని మనం దేవుని అడిగి ప్రార్థించి పడుకున్నప్పుడు దేవుడు తన చిత్తమైతే మనతో ఖచ్చితంగా, అవసరమైతే తన చిత్తమైతే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే దేవుడు మనతో మాట్లాడునుగా.